గురువారం స్వామివారికి ఎదురకుండా ఇంత పులిహార పోసి నైవేద్యం పెడతారు ఆయన. ఏంటంటే మూర్తిని శాంతింపజేయడం కోసం. చాలా శక్తివంతమైన రూపం కాబట్టి అన్నశాంతి జరగడం కోసం దీన్ని ఏం చెప్తారంటే కొంతమంది పురాతన కాలంలో, ఇందాక నేను చెప్పాను మొట్టమొదటి కాలంలో ఆట వెలుకలు ఉన్న రోజుల్లో అక్కడ జంతు బలి జరిగేది నివేదనగా శాంతించడం కోసం. ఇప్పుడు మన గ్రామదేవతలు శాంతింపడం చేస్తాం కదా, ఇస్తారే గురువారాలు చేస్తారు అవునా. సో దానిని రామానుజాచార్యులు వారు వచ్చిన తర్వాత సాత్విక మూర్తిగా చేసి ఈ అన్న శాంతి చేస్తున్నారు. అందుకని గురువారమే అన్నప్రాసకు వస్తారు. అక్కడ ఉదయం పూట జరుగుతుంది. తెల్లవారుజామున తిరుప్పావడి సేవ అంటారు. అన్నరాశి పోసి ఆ మూర్తిని శాంతిస్తారు. రోజు ఇన్ని లక్షల మంది, ప్రతిరోజు లక్షల మంది వచ్చి పెడుతుంటారంటే అందుకోసం. అండ్ అంత శక్తి స్వరూపం కూడా అనమాట. చాలా ఎంత శక్తి స్వరూపం కాకపోతే ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంతమందిని ఆయన చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. మీరు మాట్లాడుతున్నంత సేపు ఆయన అలా ఉండి ఆయన వైభవం చెప్పించుకుంటున్నాడని అనిపిస్తుంది. అలా మన కోసం ఇలా ఉన్నాడంటే ఆయన అసలు ఎంత శక్తి. అండ్ ఎంత శక్తి లేకపోతే రోజు నీకు ఎక్కడ ఉండదు చూడు. 1,00,000 మంది పొద్దునే వస్తారు. ట్రైన్లలో, బస్సుల్లో పడొస్తారా, ప్రైవేట్ వెహికల్స్లో పడొస్తారు. ఏదో విధంగా దర్శనం జరిగిపోతుంది. అండ్ మధ్యాహ్నం భోజనం వాటికి మళ్ళీ పొద్దున వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 1,000 మంది ఇలా నిరంతరం ఇంతమంది వస్తూ. అండ్ చాలా చోట్ల ఏమవుతుంది, చిన్న చిన్న ఆలయాల్లో అక్కడ మీకు ఏదో 10,000 మంది వచ్చారు, ఏదో స్టాంపీడ్ అయింది, నలుగురు ఇట్లా ఇలా ఏమీ జరగకుండా ఇన్ని వేల సంవత్సరాలుగా ఇంతమంది జనం వస్తున్నా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు ఇసుకేస్తారు అలా వస్తారు. అయినా అక్రమంగా జరిగిపోతున్నాయంటే ఆయన వైభవం, ఆయన నీళ్ళ కాకపోతే చేతుల్లో పెట్టి కాపాడుతున్నాడు. అంతే వచ్చిన వాళ్ళందరినీ ఆయన కాపాడుతున్నాడు. అంత శక్తి ఉండటం బట్టి ఆయన అలా చూసుకుంటున్నాడు కాబట్టి రోజు సక్రమంగా అంటుంటారు. అక్కడ ఆలయ అధికారులు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటారు, మాదే ఉందండి, మేము ఏదో డ్యూటీ చేస్తున్నట్టు అలా ఉంచుంటాం, ఇది వీళ్ళు అంటే. కానీ ఆయన చూసుకోవడం బట్టే ఏమి చక్కగా జరుగుతున్నాయి, ఇవన్నీ పెడుతున్నాయి, ఇన్ని సంవత్సరాలుగా పెడుతున్నాయి అంటే. అండ్ ఆ నేల కూడా నేను అందరికి చెప్తాను, మీరు కొండ మీద నడుస్తున్నారంటే మీరు నడుస్తున్న నేల అయితే మారలేదు కదా, ఎప్పటి నుంచో అదే కదా, ఇన్ని తరాలైనా అదే. మీరు ఏమో ఒకప్పుడు అన్నమే వేసిన అడుగులో మీరు వేస్తున్నారేమో అదే కాలువి, అంతే కదా. ఆయన అన్నమే కూడా ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఆయన్ని. ఏమో ఆయన అదే వేస్తున్నామేమో. ఓ త్యాగరాజు వారు వచ్చారు, త్యాగరాజ స్వామి వారు దర్శించుకున్నారు స్వామిని ఒకసారి. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడే తెర వేసిస్తాడు. తెర వేసి త్యాగరాజు వచ్చినప్పుడు వెళ్ళేటప్పటికి ఆయనకి తెర వేసి ఉంటుంది, ఈయనకి దర్శనం జరగదు వెంటనే. అప్పుడు వెంటనే ఆయన ఒక కీర్తన పాడతాడు, తెర తీయగరాదా తిరుపతి దేవరా అంటాడు. ఇలా కీర్తన పాడగానే అలా పడిపోతుంది కాస్త తెర, అంతటా ఇచ్చి ఆయన దర్శనం ఇస్తాడు. తెర తీయగరా తిరుపతి దేవరా అని చెప్పి కీర్తన పడతాడు. సో అంతటి మహానుభావులను. అండ్ ఇందాకైతే దేవతలే చెప్తున్నాను, దేవతలే వస్తున్న ప్రదేశంలో కాలు పెడుతున్నాము. మనం కింద మనం వేసిన అడుగు వాళ్ళ అడుగులను మనం వేసాము. ఆ ప్రదేశానికి పవర్ ఉంది. కానీ అక్కడ అడుగు పెట్టడమే మనకి అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఒక పరిమళం వచ్చేస్తుందండి. ఆ ఏరియాలోకి వెళ్ళగానే మనకి వచ్చేస్తుంది. చాలా అసలు చెప్పాను, మన ఒక ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతాం. అండ్ ఆయన అసలు ఆయన రోజు కూడా అందరు చెప్తారు, ఒక్కొక్క రోజు చాలా సంతోషంగా కనపడతాడని చెప్తారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈరోజు వస్తున్న వాళ్ళలో చాలా బ్రహ్మాండమైన భక్తుడు ఎవరో వస్తున్నాడు, మహానుభావుడు. ఇన్ని లక్షల మందిలో కొంతమంది ఎంత తల్లి, మనం అందరం మనకి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ నేను చూస్తుంటాను తమిళనాడులో కొన్ని ఊళ్ళ నుంచి 150-200 కిలోమీటర్లు నడిచి వచ్చి దర్శించుకుంటారు. నడిచి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఎంత అపారమైన భక్తి వాళ్ళందరినీ. పిల్లల్ని పట్టుకుని భుజాల మీద పెట్టుకుని ఎక్కుతుంటారు వాళ్ళు. అసలు మేము వెళ్తున్నప్పుడు చూస్తాం, హైవే మీద నడుస్తూ వెళ్ళిపోతుంటారు అట్లాగా. వాళ్ళు చివరికి పాపం ఏంటంటే ఈ మే టైంలో కాళ్ళు కాలిపోతాయని గోను సంచులు కాళ్ళు కట్టుకుంటారు తల్లి. గోను సంచి గుడ్డ, చెప్పులు మాత్రం వేసుకోరు వాళ్ళు. వేసుకోకుండా గోను సంచి కట్టుకుని తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు మనకి ఈ ప్రాంతాల నుంచి 100-150 కిలోమీటర్లు ఊళ్ళ నుంచి బృందాలుగా బయలుదేరి
స్వామిని దర్శించుకోవడానికి వస్తారు నడిచి. ఎటువంటి అపారమైన భక్తి, మనం ఏదో చూసి అనుకుంటాం మనదే చాలా భక్తి అని. అటువంటి భక్తులు వస్తే ఎంతో ఆనందం పడిపోతాట. ఆయన అనుకుంటాట వీళ్ళు వచ్చారు ఈరోజు. అంతకుముందు ఏంటంటే అంతటి భక్తి, ఆయనకి సంతోషం ఇంత అంత కదా. ఆయన చెప్పాను కదా, ఆయన కల్మషం లేని భక్తి. ఆయన వాళ్ళందరూ అతి సామాన్యం, వాళ్ళకి ఏ బ్రేక్ దర్శనాలు ఏముండవు. కానీ ఎప్పుడు కూడా అందరికీ నేను చెప్తాను, మనం ఆయన చూసామా లేదా అని కాదు, ఆయన మనం చూసాడా లేదా అది కావాల్సింది, మనకి కావాల్సింది. మనం ఆయన చుట్టం కంటే ఆయన ఎవరిని చూస్తున్నాడు అన్నది. సో మనం అంత అక్కడికి వెళ్ళినప్పుడు, అందుకు నేను అంటాను మన వాళ్ళకి, ఆయన మీరు ఆ కొండ మీద అడుగు పెట్టడమే అపురూపం, వెళ్ళటం అపురూపం అయినప్పుడు. ఇప్పుడు చూడు 10-15 ఏళ్ల నుంచి ఇంకా వెళ్ళలేదు అనుకుంటున్నాం అన్న వాళ్ళే, ఆ వెళ్ళిన సమయంలో ఆ కొండ మీద ఉన్నంత ఆ రోజుల్లో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో సినిమాల గురించి మాట్లాడటం, పాలిటిక్స్ గురించి మాట్లాడటం, నేను మా తమ్ముడు ఇలా అన్నాడండి, లేకపోతే మళ్ళీ లౌకికం అనేవి మాట్లాడకూడదు. కొండ మీద ఉన్నంతసేపు ఇంకా మీరు ఈ రోజు ఈ కట్టడాలు చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు, ఇవన్నీ వదిలేయండి. సాక్షాత్తు సృష్టి మొత్తానికి కారణభూతుడైన స్వామి అలా నుంచుని ఉన్నాడు అక్కడ మన కోసం. ఆ వైభవం అంత ఉన్నప్పుడు, అండ్ నువ్వు నుంచుని బయట నుంచి ఎక్కడ మాట్లాడుతున్నావు అనుకుందాం, నువ్వు నుంచుని చోట ఒకప్పుడు ఈ కాటేజీలు అన్నీ లేనప్పుడు సత్రాలు ఉండేవి, అన్ని చిన్న చిన్న చౌల్ట్రీస్ ఉండేవి. ఇంకా చెప్పాలంటే ముందు యాక్చువల్లీ పూల తోటలు బాగా ఉండేవి కొండ మీద, అంతా పూల తోటలు. యాక్చువల్లీ తిరుమలకి ఇంకొక పేరు కూడా ఉంది, పుష్ప మండపం అంటారు తిరుమలని. ఎందుకంటే ఆయన పుష్పాలంక ప్రియుడు, అసలు ఒక పేరుంది. ఈ వైష్ణవ క్షేత్రాలకి ఒక్కొక్క 3 భోగ మండపం అని ఇలా ఉన్నాయి. ఇలా దీనికి పుష్ప మండపం అంటారు తిరుమల. ఎందుకంటే బ్రహ్మాండమైన పూల తోట ఉండేవి. చాలా ఇప్పుడు మనం రామ్ బగీచా అంటామే, అందుకని అవి కొన్ని కాటేజీల పేర్లు అయ్యాయి. ఇప్పుడు రామ్ బగీచా అంటే అక్కడంతా ఒక తోట ఉండేది. అలాగే ఎస్పీటీ కాటేజ్ అంటారు వాళ్ళు, సురాపురం తోట అని. సురాపురం జమీందారు ఒక తోట కట్టించాడు. అవే సురాపురం ఆ ఏరియాలో ఇప్పుడు కాటేజీలు వచ్చాయి, తోటలు వెళ్ళిపోయాయి, కాటేజీలు వచ్చేసాయి, చాలా వచ్చేసాయి. సో మనం ఇప్పుడు అక్కడ నుంచుని బయట నుంచి ఏదో టీ తాగితే ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకో, ఆ నుంచున్న ప్రదేశంలో ఒకప్పుడు అన్నమయ్య కూర్చుని ఉండొచ్చు, అన్నమయ్య నుంచుని ఉండొచ్చు కదా. అసలు ఆలోచించుకుంటేనే మనకి సంతోషంగా అనిపిస్తుంది. బికాస్ అన్నమయ్య కొండకు వచ్చి కొన్ని రోజులు ఉండి ఒక వైష్ణవ దీక్షిస్తాడు ఈయనకి. కొన్ని రోజులు ఉండి వెళతాడు కొండ మీద. ఇంతటి మహానుభావులు వీళ్ళందరూ నేలైతే అదే కదా. ఇప్పుడు బిల్డింగ్ రాని ఏమీ రాని 2 చెట్లు ఉన్నాయనుకుందాం, ఏమీ లేవనుకుందాం, అదే నేల మీద మనం కూడా నుంచుంటున్నాం వెళ్ళి. సో ఇంతటి మహానుభావులు దేవతలు తిరిగిన నేలకి ఎంత శక్తి ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించగలగాలి, అది అనుకోవాలి. అంత శక్తి ఉండబట్టి అది మనకి తెలుస్తుంది. ఏమో ఇంత జరుగుతుంది, ఇంత పవర్ ఉంది, ఇంత అనుకుంటాం. కానీ ప్రదేశంలో కూడా ఇంత శక్తి ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు అసలు నిత్యం నీకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్ని ఉత్సవాలు, ఎన్ని ఆరాధనలు, సంవత్సరం పొడుగున ఉత్సవాలే. మనం ఇంకోసారి మాట్లాడుకుందాం ఎన్ని రకాల ఉత్సవాలు జరుగుతాయి తిరుమలలో. ఎన్ని రకాల ఉత్సవాలు అంటే వారోత్సవం, నిత్యోత్సవం, పక్షోత్సవం అంటారే వాళ్ళు. రోజు కళ్యాణం, ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది, వసంత, ఎన్ని ఉత్సవాలు, ఇంత వైభోగం ఉంటే ఎంత పవరు, ఎంత శక్తి ఆ ప్రదేశానికి ఉంటుంది. చాలా ఇంకా అలా ఉంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. ఒక్క విషయం చెప్పుకున్నాము. ఒకప్పుడు తల్లి ఆలయం మహాద్వారం అంటాం కదా, మహాద్వారం గురించి కూడా తర్వాత మాట్లాడదాం ఒకసారి. దాని ఎదురకుండా ఒక పెద్ద చింత చెట్టు ఉండేది, చాలా పెద్ద చింత చెట్టు. ఆ చింత చెట్టు మొదల్లోనే ఈ స్వామి వారు ఒక పుట్టలో వేసుంటారు అనమాట. మొట్టమొదట ఫస్ట్ దర్శనం ఇచ్చేది అలాగే. ఆ కథ మళ్ళీ చెప్పుకుందాము. ఆ చింత చెట్టు ఎంత పెద్దదంటేట ఎంత వ్యాపించి ఉండేదంటే, ఒక చోట పువ్వులు పూస్తుండేవి, ఒక చోట కాయలు కాస్తుండేవి, అన్ని సీజన్స్ నుంచి అన్నీ ఉండేవి. అండ్ ఆ చింత చెట్టుని సాక్షాత్తు ఆదిశేషుడి స్వరూపం అనేవారు. ఆదిశేషుడే ఆ విధంగా వెలిశాడు. ఎందుకు, కింద స్వామి వెలిశాడు కదా పుట్టలో, ఆయనకి నీడగా పట్టడం కోసం వెలిశాడని. ఆ తర్వాత గోపీనాథుడని ఆయన కల్లో కనపడి చెప్తాడు, నువ్వు పైన వచ్చి రమ్మంటే అప్పుడు
అది మనం చెప్పుకుందాం ఎలా దర్శనం ఇచ్చాడు స్వామి, మొట్టమొదటి దర్శనం ఎవరికి జరిగింది అని చెప్పి. సో ఈ చింత చెట్టు గురించి అన్నమయ్య కూడా ఒక కీర్తనలో అంటాడు, చింతలు చింత చెట్టు కింద వెలిసిన వాడివి నువ్వు అని. అయితే అది తర్వాత కాలంలో ఈ మహాద్వారం అది కడుతున్నప్పుడు అప్పుడు అది తొలగించబడింది ఆ చెట్టు. కానీ అంటారు ఇప్పటికీ కూడా మంచి ఏంటి, మనం ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఓకే సిద్ధులు యోగులు ఇవన్నీ సరే, సాధనా మార్గం ఉన్న వాళ్ళు అన్నీ సరే, నువ్వు అంత సంకల్పం చేసుకుని నాయన నాకు ఒక్కసారి అది కూడా దర్శనం ఇవ్వు అంటే అటువంటి వాళ్ళకి ఇప్పటికి ఆ చెండు చెట్టు ఒక్క క్షణం కనపడుతుంటా అక్కడ ఉన్నవాళ్ళు. అక్కడ స్వామి ఇప్పటికీ ఆ సంకల్పం చేసుకున్న వాళ్ళకి, అంటే నువ్వు ఆలయం ఎదురకుండా కొంచెం దూరంగా నుంచి ఆయనకి ఒక్కసారి నమస్కారం పెట్టి లోపల స్వామివారిని తెలుసుకుని నమస్కారం పెట్టి, అది ఎందుకంటే ఆదిశేషుడు స్వరూపం కదా అది, ఆయన ఒక్కసారి నాకు ఆ దర్శనం కలిగించామంటే ఒక్క సెకండ్ కొన్ని సెకండ్ల పాటు అలా కనపడిన వాళ్ళని నేను విన్నాను. ఇప్పటికి కనపడుతుంది ఏంటి ఏంటో అని. అలాగే ఇప్పుడు మనం ఆనంద నిలయం అంటాం కదా, స్వామివారు ఉన్నది అన్ని ఆనంద నిలయం అంటాం, ఆనంద నిలయం విమానం అంటాం, గోపురం అంటాం కదా. ఈ ఆనంద నిలయం అంటే ఎంతో ఆనందం కలిగించేది ఆనంద నిలయం. సాక్షాత్తు ఆనందం కలిగించేవాడు, బ్రహ్మానందం ఇచ్చేవాడు ఆయనే కాబట్టి మనకి. ఈ ఆనంద నిలయం గోపురం పైన ఆయన మొట్టమొదటి గరుత్మంతుడితో వచ్చిన ఒక గోపురం ఉంటుంది ఇప్పటికీ కూడా. అది మన కంటికి కనపడదు. ఒక దివ్యమైన వాళ్ళ విమానం అంటే మన గోపురం విమానం అంటాం. ఆ దివ్య విమానంలో ఆయన ఎప్పుడైతే వచ్చాడో అక్కడి నుంచి గరుత్మంతుడితో, ఆ విమానం ఇప్పటికీ నీకు అందునే చూడు, రాత్రి వేళలో నువ్వు చూస్తే గోపురం ఎంత మెరిసిపోతూ ఉంటుందో, అది కేవలం దగదగా మెరిసింది. బంగారం వల్ల మెరవడమే కాదు, ఈ దివ్య విమానం ఒకటి పైన ఉండటంతో బ్రహ్మాండంగా అసలు నువ్వు ఆకాశంలో ఆ చుట్టుపక్కల చూడు, పైనంతా ఎంత మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది, ఆకాశం అంతా అక్కడ తేజస్తో ఉన్నట్టు. ఆ తేజస్సు అలా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. మనం ఏ వైపు నుంచి చూసినా కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది, అంత తేజస్తో వెలిగిపోతుంటుంది. బికాజ్ మనకి అదృశ్య రూపంలో ఉన్న ఇంకొక గోపురం అప్పుడు వచ్చింది, అలా ఉంది. ఇంకా వైకుంఠం నుంచి ఆయన వచ్చిన గోపురం అలా ఉంటుంది. అది ఎంతో సిద్ధులకి మహానుభావులకి ఆ గోపురం కనిపిస్తుంది అని చెప్తుంటారు.